ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డిపై అధికార పార్టీ సభ్యుడు కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. మిడిమిడి జ్ఞానంతో సభ్యుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గత 9 సంవత్సరాల కరువుతో అల్లాడిపోయిన ప్రజలకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు కేంద్రం నుంచి 2000 కోట్ల రూపాయల బుందేల్ఖండ్ ప్యాకేజ్ తీసుకొచ్చి అంతవరకు రైతులకు ఎప్పటికీ కూడా వడ్డీ అనేది మాఫీ అనేది జరగలేదు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 2000 కోట్ల రైతుల వడ్డీ మాఫీ చేసిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫస్ట్ తెలుసుకోండి, విషయాలను తెలుసుకోండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. మొట్టమొదటి సంతకం ఆ దివంగత నేత చేసింది 1150 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేసే సంతకం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, రాళ్ళేయడము, బండలేయడము.